ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందరు వేసుకోదరా, ఇంకెవరున్నారు? ఎంతమందిని చంపుతావు నువ్వు? నేను అదిగో దీనమ్మా ఆకుంటుంది. మాట్లాడుకుందాంరా, ప్రశాంతంగా మాట్లాడుకుందాంరా. ప్లీజ్ రా. మగాడి వంట కదా, వీళ్ళని చంపాలంటే నేను దాటెళ్ళాలంట కదా. ఏటేటేటేటి ఈ శపథాలన్నీ ఈ పనికిమాల ముగ్గురు కోసం చేసానా? నువ్వెంత చెప్పినా సిఐసార్ మాట తప్పడన్నా. నువ్వు ఆపే. ఒరే రే ప్రభాకరం, నేను ఒక ఆఫర్ ఇస్తా. ముందు నీ కోపాన్ని తీసుకొచ్చి పక్కనెట్టి నా డబ్బులు సగం ఇస్తా, నా వ్యాపారంలో వాటా ఇస్తా. నన్ను చంపితే ఏమొస్తుందిరా? నా శవం మీద మరమరావులు ఏరుకోవడం తప్ప. మనం మాట్లాడుకుందాం. ముందు దీన్ని వేసే నవ్వుతుందేట్రా? సార్, మీరు మమ్మల్ని చంపేస్తారు. మీరు చెప్పకపోయినా ఈ శేఖర్ బాబు మమ్మల్ని చంపేస్తాడు. ఎలా చూసుకున్నా మేం చావడం తప్పదు. కానీ చచ్చేలోపు ఒక్క మాట చెప్పనా సార్? ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మిమ్మల్ని హీరోగా చూడాలని మీకుందా? దీనమ్మ ఇది మళ్ళీ మొదలెట్టేసింది. ఈ అలగాదాని ఆఫర్ అంటే ప్రభాకరు, ఇది నేనిచ్చే ఆఫర్ కాదు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ గా మీకున్న అవకాశం. మీరు వాడిన బుల్లెట్స్ కి, చంపిన మనుషులకి సమాధానం. 12 సంవత్సరాలుగా దొరకని ఈ శేఖర్ బాబు అరాచకాలకి సాక్ష్యం. రెడ్ హ్యాండెడ్ గా కంటైనర్ తో సహా మీ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పండి. మీకు ప్రెసిడెంట్ మెడల్ గ్యారంటీ సార్. అమ్మ దీనమ్మా, ఈడు ఏకంగా ప్రెసిడెంట్ మెడలే. ఆలోచించండి సార్, ప్రమోషన్ కి మించిన పవర్ ఏముంటుంది? యో ఓ ప్రభాకరు, ఆలోచిస్తున్నావేంట్రా? దీని మాటలు నమ్మేశావా? చెప్పేది వినరా? వినబడుతుందా? అందుకే నీ పిల్ల ఉడత లేచిపోయిందిరా. అమ్మో, చేతిలో గన్ ఉందని తెలిసాక ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాను. బుల్లెట్ లేవని తెలిసాక ఇదే నేను నీకు ఇచ్చే ఫైనల్ ఆఫర్. సముద్రంలో పడ్డ ప్రతిదీ మామూలు చేప అనుకుంటే ఎలా అన్నా? కొన్నిసార్లు తిమింగలం కూడా పడుతుంది. అవి వలనే కాదు, వల వేసిన వాడిని కూడా మింగేస్తుంది. నువ్వు అడిగినట్టే 5,12,500 రూపాయలు అరేంజ్ చేశాను. కార్లోనే. నాకు ఆకలిస్తుంది, ఏదో ఒకటి కొనిస్తావా? పాపా, ఈ వయసులో చదువుకోవాలి లేదా ఆడుకోవాలి, కానీ ఇలా అడుక్కోకూడదు నాన్న. నాకు అమ్మ నాన్న లేరుగా. నీకు నువ్వున్నావు కదా. ఇదిగో మేరే, నువ్వు వీళ్ళకి ఇలా అలవాటు చేసావనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. పాపా, నాతో వచ్చేస్తావా? రోజు ఆమె పెడతా.
मुंबई में कई सालों से इलीगल सोशल वेलफेयर ऑर्गेनाइजेशंस चलाने वालों पे निगाह लगाया गया था। उस लिस्ट में संकल्प ऑर्गेनाइजेशन के नाम पे चलाने वाले बड़े सोशल वेलफेयर ऑर्गेनाइजेशन का नाम सबसे पहले आया है। उनके ऊपर गवर्नमेंट ने एक कमेटी बनाया था, जिस कमेटी ने इस केस को स्पेशल इन्वेस्टिगेशन टीम को सौंप दिया है। इस इन्वेस्टिगेशन टीम को लीड करने के लिए हैदराबाद से एक स्पेशल ऑफिसर आ रहे हैं। सर, ये जो ऑफिसर आ रहे हैं, क्या आपको लगता है कि ये इस केस को हैंडल कर पाएंगे? 8 साल पहले इन्होंने एक ऑर्गन ट्रेड का रैकेट बस्ट किया था, जिसके लिए इनको प्रेसिडेंट से मेडल भी मिल चुका है। अब तक कोई ऐसा केस नहीं है जिसे ये सॉल्व नहीं कर पाए। जय हिंद सर। जय हिंद सर। वेलकम सर। थैंक यू। प्लीज कम। सर, सिर्फ 6-7 सालों में किसी ऑर्गेनाइजेशन का इतना तरक्की कर लेना, इट्स नॉट पॉसिबल सर। जबकि ये ऑर्गेनाइजेशन बच्चे, बूढ़े, विकलांगों की सेवा ही कर रहा है सर। पर इसमें कुछ न कुछ क्राइम जरूर है सर। यस सर। और ऊपर से सर हम पर इतना पॉलिटिकल प्रेशर है कि कैसे इस मैटर को सॉल्व करे पता नहीं सर। मालिक का नाम क्या है? कौशल्या देवी। फोटो है क्या? 1 मिनट सर। सर, తెలుగొచ్చా? అప్పుడే దీన్ని ఏం పీకలేకపోయాం. ఇంత ఎదిగాక ఏం పీకుతాం? व्हाट सर? పకడండి. लेडी, औरत सर, पक्का पकड़ लेंगे, पक्का पकड़ लेंगे। ఔరత్. ఎప్పుడైనా బుల్లెట్ బాడీలో దిగిందా? చర్మం చీల్చుకొని ఫ్లెష్లోకి వెళ్ళి పేగులు తెంపుకుంటూ వెళ్తుంటే దీనమ్మ దానికన్నా చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది. అలాంటిది ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో నెలకి 3-4 రోజులు ఇంచుమించు అలాంటి పెయినే భరిస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనమైతే ఒక్క రోజులో ఆత్మహత్య చేసుకుంటాం. సంజయ్, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఆ స్ట్రెంత్ ఉన్న ఉమెన్లో జాతి ముదిరి కౌశల్యాదేవి. अपॉइंटमेंट फिक्स करो. श्योर सर. सर सर सर, इसमें नहीं, उन्होंने गाड़ी भेजा है सर. रेंज रोवर బానే పెరిగింది రేంజ్. హలో సార్. చల్. ప్లీజ్ కమ్ సార్. ఏంటి మీటింగ్ ఇక్కడ? నో సార్, మ్యామ్సీ స్టేట్ ఈస్ 200 కిలోమీటర్ అవే. ఏంటి 200 కిలోమీటర్లా? అపాయింట్మెంట్ 5ంటికి ఇచ్చారు, 10 నిమిషాలు కూడా లేదు. ఎలా? హో జాయేగా సార్. ఏంటి ఏంటి హో జాయేగా? హలో, ప్లీజ్ కమ్ సార్. यस यस, आगे जाओ और थोड़ा. क्वीन. हाँ, मूव. यस. How are you, sir? భయపెట్టి
మళ్ళీ 8 ఏళ్లకి ఇలా కలుస్తామని అనుకోలేదు కదా? ఇలా అయితే కలుస్తాం అనుకోలేదు. కళ్ళు లేకుండా ఇంత సంపాదించావంటే ఐ షుడ్ అప్రిషియేట్ యూ. నేను నా కళ్ళని నమ్ముకోలేదు, నా కళల్ని నమ్ముకున్నాను. ఏంటి, మేరీ ఇలా ఎదిగిపోయిందనుకుంటున్నావా? మేరీ ఒక ముసుగు మాత్రమే. 8 ఏళ్ల క్రితం ఒకని కిరాతకంగా చంపినప్పుడే ఆ ముసుగు తొలగిపోయింది. ప్రతి ఒక్కరిలో మనకు తెలియని మనిషి ఒకడు ఉంటాడు. అవకాశం, అవసరం బట్టి వాడు బయటకు వస్తుంటాడు. అలా బయటకు వచ్చిన మనిషే ఒరిజినల్ మేరీ ఎలియాస్ కౌశల్యా దేవి. मैम 5 बज के कीरा जूस. सर को भी. ठीक है. 5 బజే కీరా జ్యూస్. ఎంతో పుణ్యం చేస్తే గానీ, లేదా ఎంతో పాపం చేస్తే గానీ ఈ స్థాయి రాదు. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఇప్పుడు నువ్వు చూసిందంతా వడ్డీనే, అసలు ఇంకా మొదలవ్వలేదు. 8 ఏళ్ల క్రితం నీకు నాకు చిన్న బాకీ మిగిలింది. మేబీ అది ఇప్పుడు వడ్డీ రూపంలో నీ కేసు నా దగ్గరికి వచ్చేలా చేసింది కాలం. ఉత్త శేఖర్ బాబుని చంపి నువ్విచ్చిన 5 లక్షలతో ఇదంతా స్థాపించాననుకున్నావా? ఇన్నేళ్లగా ఎంతమంది సీఏ ప్రభాకర్లని చూసుంటాను. ఎంతమంది శేఖర్ బాబులని తొక్కుంటాను. ఎంతమంది జనాలని సొంతం చేసుకుని ఉంటాను. అడ్డొచ్చిన ఎంతమందిని ముంచుంటాను. నేనప్పుడే చెప్పాను, నాకు కొన్ని ఖచ్చితమైన ఆశయాలున్నాయి. వాటి కోసం ఎంతమందిని వెనక్కి నెట్టైనా నేను ముందుకెళ్తాను. నేను అప్పుడే ఆ ముంబై పోలీసుడికి చెప్పా, కానీ వాడు పకడ్లేంగే అన్నాడు. మొత్తం పోలీస్ వ్యవస్థని లాక్ చేయడానికి ట్రై చేస్తుంది తెలుసా? తెలిసే ఉంటుందే. ఈ పాటి ప్లాన్ కూడా ఇస్తుంటావు.